హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ 1 minute టైం ఫ్రేమ్లో స్టాక్స్ చూద్దాము. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ చూద్దాము. ఒక త్రీ స్టాక్స్, టాప్ గెయినర్స్లో 3 స్టాక్, టాప్ లూజర్స్లో 3 స్టాక్స్, ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అని చూద్దాము, లెవెల్స్ బేస్ చేసుకొని. అండ్ సిమిలర్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాము ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్, ఎక్కడ ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను చేసిన ట్రేడ్ కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఓపెన్ అవగానే సో ఇది నేను ఆప్షన్ బై చేశాను యాక్చువల్లీ బేసికలీ. సో ఇప్పుడు మీరు చూస్తే లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ చార్ట్స్. సో దీని బేస్డ్ నేను ట్రేడ్ చేస్తాను. ఇది ఓపెనింగ్ 1 minute టైం ఫ్రేమ్ ఓపెన్ అవ్వగానే కొంచెం నాకు లేట్ అయింది ఇటు సమ్ అదర్ వర్క్. నేను ఇక్కడ 9:32 అరౌండ్ నేను మార్కెట్ చూడడం స్టార్ట్ చేశాను. అరౌండ్ నాకేమనిపించిందంటే ఇనీషియల్గా ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి 9:30కి నేను చూసినప్పుడు ఈ గ్రీన్ పడ్డది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి ఇదొక టార్గెట్ హిట్ అవుతుంది నిఫ్టీకి. నెక్స్ట్ లైక్ నిఫ్టీకి ఇంకో సెకండ్ టార్గెట్ బ్లూ లైన్ అనేది అనుకున్నాను, గ్రీన్ బ్లూ లైన్ అంటే టార్గెట్ పైకి వెళ్తుంది అనుకున్నాను. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే. ఇక్కడ 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 గ్రీన్ పడ్డది, ఇక్కడ కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. బట్ ఇక్కడ టచ్ అవుతుందని డౌట్తో ఉన్నాను. బట్ నేను ఏమైతే ఇక్కడ ఎప్పుడైతే కొంచెం ఇనీషియల్గా ఇక్కడైతే ఎంటర్ అవ్వడం చూసాను, ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను సమ్వేర్ హియర్. ఓకే, సమ్వేర్ ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎంటర్ అవుతే నేను టార్గెట్ గ్రీన్ లైన్ అనుకున్నాను, అంటే నిఫ్టీ గ్రీన్ అవ్వగానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. ఆర్ వెళ్తే కుదిరితే బ్లూ రెడ్ బ్రేక్ చేసినా, ఆర్ ఇక్కడ టచ్ అయినా, పైకి వెళ్ళినా నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. బట్ చాలాసేపు వెయిట్ చేశాను. ఇక్కడ వరకు ఎక్కడో ఎంటర్ అయ్యాను, ఇక్కడ వరకు వెయిట్ చేశాను. మళ్ళీ కింద పడ్డది చాలా కన్సాలిడేట్ అయిపోయింది, మరీ కింద పడిపోయింది. అండ్ ఓవరాల్గా చూస్తే లాస్ ఇవాళ కంప్లీట్గా. సో మొత్తానికి సైడ్ వేస్ మార్కెట్. ఇది నేను చేసిన ట్రేడ్ కరెక్టే, బట్ మార్కెట్ అనేది పైకి వెళ్ళలేదు. ఓకే, ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇక్కడ కరెక్ట్ ట్రేడ్ ఏంటి అంటే, ఇట్లాంటి మార్కెట్లో మనకి ఈ ఏదైతే లెవెల్లో ఇక్కడ కిందకి వచ్చి పడిందో చూసారా, ఇక్కడ బై చేయాలి. ఇక్కడ బై చేసి సమ్వేర్ ఈ లెవెల్ వరకు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి రివర్స్ కింద పడ్డది, ఇక్కడ వరకు ఒక టార్గెట్ 1 పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు. అది ప్రాపర్ ట్రేడ్ అనమాట యాక్చువల్లీ. సో బట్ చూస్తే ఓవరాల్గా సైడ్ వేస్ కింద పడ్డది, ఇంకా దాని తర్వాత పైకి వెళ్ళలేదు. ఇంకా ఓవరాల్ చాలామంది లాస్ అయి ఉంటుంది అనుకుంటాను ఇవాళ మార్కెట్లో. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్, నేను చేసిన ట్రేడ్. ప్రాపర్ ట్రేడ్ ఎలా చేయాలని కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు మనకి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. మనము అపోలో హాస్పిటల్ చూద్దాము. ఓకే, డాక్టర్ రెడ్డి, అపోలో హాస్పిటల్, హీరో మోటార్ ఉంది. ఫస్ట్ డాక్టర్ రెడ్డి చూద్దాము స్టాక్. మనం టాప్ గెయినర్స్ చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టాక్ వచ్చేసి డాక్టర్ రెడ్డి. ఇక్కడ ఇనిషియల్ ఓపెన్ 1 minute టైం ఫ్రేమ్ ఓపెన్ అవ్వగానే రెడ్ పడ్డది, మళ్ళీ గ్రీన్ రెడ్ అన్ని రెడ్డే. సో ఇక్కడ ఎవరైనా అనుకుంటారు కిందికి వెళ్తుందని స్టాక్ అనుకొని సెల్ చేస్తారు. బట్ ఇక్కడ చాలాసేపు కాన్సన్ట్రేట్ అవ్వదు, గ్రీన్ పడి ఇక్కడ మళ్ళీ రెడ్ పడి, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో మనం పొజిషన్ అనేది రివర్స్ చేసి బై చేయాలి. బై చేస్తే ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే మనకి బ్లూ లైన్ హిట్ అవ్వాలి. చూద్దాం బ్లూ లైన్ హిట్ అయింది. బట్ ఓవరాల్గా ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అవ్వచ్చు మనకి. సో ఇనీషియల్గా ఒక ఫస్ట్ సెల్ ట్రేడ్, దాని తర్వాత బ్రేక్ అవ్వగానే బై రివర్సల్ ట్రేడ్. ఇది ఒక గ్రీన్ ఒక టార్గెట్. నెక్స్ట్ R2 అనేది ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు పివట్ది. ఇంకా దాని తర్వాత R3 ఓపిగా ఉంటాయి మనకి. ఇది ఒక నెక్స్ట్ టార్గెట్, బ్లూ లైన్ నెక్స్ట్ టార్గెట్. బట్ అంత బ్లూ లైన్ వరకు వెళ్ళలేదు, దాని కింద R3 వరకు అయితే టచ్ అయింది బేసికల్లీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అపోలో హాస్పిటల్. వెరీ రిస్కీ ట్రేడ్, వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ యాక్చువల్లీ. సో రెడ్ పెద్ద రెడ్ పడ్డది. ఎవరైనా బుద్ధినోడు సెల్ చేద్దామని చూస్తారు, బట్ ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ అయిపోయి మనం ఫస్ట్ సెల్ చేసి మళ్ళీ బై చేయాల్సి వస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేయాలి. బై చేయగానే మనకి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి R1 పివట్ అనేది పెట్టుకోవచ్చు, లేదా గ్రీన్ లైన్ అని పెట్టుకోవచ్చు. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే ఈ పై వరకు వెళ్ళింది, R2 వరకు వచ్చింది. సో ఓవరాల్ చూస్తే గ్రీన్ వర్క్ పెట్టుకోవచ్చు, బెస్ట్ టార్గెట్ అనమాట. ఇక్కడ ఎంటర్ అయ్యి గ్రీన్ వర్క్ పెట్టుకొని, ఆర్ ఇక కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే దీని 5 వరకు బ్రేక్ ఇక్కడ సమ్వేర్ ఈ R2 వర్క్ కానీ ఇక్కడ మిడిల్లో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ హీరో మోటార్.
ఓకే, బ్లూ లైన్, గ్రీన్, గ్రీన్, దీని తర్వాత ఇక్కడైతే ఓపెన్ అయిందో హీరో ఇమీడియట్గా బై, ఇక్కడ బ్లూ లైన్ పైన 2 గ్రీన్స్ పడేది, ఇమీడియట్గా బై చేసేయచ్చు. బై చేయగానే ఇమీడియట్ టార్గెట్ అనేది మనకి పర్టికులర్ R1 పెట్టుకోవచ్చు. ఓకే, R1 హిట్ అయిందో లేదో చూద్దాం. R1 ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే గ్రీన్ అనే టార్గెట్, గ్రీన్ హిట్ అయింది. యాక్చువల్లీ ప్రాపర్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి బ్లూ, బట్ అన్నిసార్లు బ్లూ హిట్ అవుతుందని చెప్పలేం. బట్ ఓకే, సో ఈజీ ట్రేడ్ అనమాట ఇవాళ హీరో మోటోకి 1 మినిట్ టైం ఫ్రేమ్. నెక్స్ట్ లూజర్స్ చూద్దాము. SBI లైఫ్. మార్కెట్ ఎట్లా ఉంటుందంటే కిందికి వెళ్ళే స్టాక్ కిందికి వెళ్ళదు, కాసేపు పైకి వెళ్ళి కిందికి వెళ్తుంది, అంటే కన్ఫ్యూజ్ చేస్తుంది మార్కెట్ని. సో దట్స్ హౌ ఇట్ బిహేవ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఈ స్టాక్ వచ్చేసరికి టాప్ లూజర్స్లో ఉంది. సో ఇది కిందికి వెళ్ళే స్టాక్, మామూలుగా డైరెక్ట్ కిందికి వెళ్ళాలి, కానీ కిందికి వెళ్ళాలి. ఫస్ట్ పైకి వెళ్ళి రివర్ట్ చేసి, అంటే స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళింది అనమాట. ఇప్పుడు జనరల్గా ఎవరైనా మార్కెట్లో ఉంటే గ్రీన్ పడ్డది, ఇక్కడ సమ్వేర్ ఎవరో ఇక్కడ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయితే ఈ రెడ్ అనేది టార్గెట్, ఇమీడియట్ టార్గెట్. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, ఆర్ ఈ లెవెల్ ప్రాపర్ లెవెల్, ఈ క్యాండిల్ బ్రేక్ అవుతుంది అనగానే ఇక్కడ మనం రివర్స్ తీసుకొని సెల్ చేసేయాలి. సెల్ చేస్తే చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళింది అనేది. ఎస్, చూస్తే ఇమీడియట్ సెల్ చేయగానే S2 ఒక టార్గెట్, S3 ఒక టార్గెట్ మన సెల్ చేయగానే ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇది SBI లైఫ్ ట్రేడ్ ఇవాళ. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కోటక్. కోటక్ కూడా అంతే, వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ తీసుకోపోవడమే ఉత్తమము. బ్లూ, రెడ్, బ్లూ ఇక్కడైనా ఎగ్జిట్, ఇక్కడైనా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అవ్వగానే బ్లూ అనేది మనకి టార్గెట్, బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఇమీడియట్గా మళ్ళీ రివర్సల్ ట్రేడ్ తీసుకోవచ్చు. మళ్ళీ రివర్సల్ తీసుకొని S3 టార్గెట్ పెట్టుకుంటే, బట్ ఇది ఇమీడియట్గా మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. బట్ ఈ టార్గెట్ రీచ్ అయిందా లేదు చూద్దాం. రీచ్ కాలేదు. బట్ ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ బై చేస్తే, ఇక్కడ సమ్వేర్ రివర్స్ అవుతూ స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ మనం రివర్సల్ చేసుకొని సెల్ చేస్తే బేసికల్లీ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రివర్స్ అండ్ ఈ లెవెల్ హిట్ అయితేనే ప్రాపర్ టార్గెట్. బట్ ఎక్కడో సమ్వేర్ ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు ఈ లెవెల్ కింద, బట్ చాలా పేషెన్స్గా ఉండాలి. వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్, వెరీ రిస్క్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్ చూద్దాము. సో బజాజ్ ఫిన్సర్ ట్రేడ్ వచ్చేసరికి కొంచెం ఈజీ ట్రేడ్ లాగా అనిపిస్తుంది. రెడ్ ఇక్కడ ఏమైనా సెల్ చేస్తుంటే S1 అనేది మన టార్గెట్. S1 టార్గెట్ అని కాదు, దాని కింద కూడా సమ్వేర్ ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. దాని తర్వాత కిందికి వెళ్ళిందో లేదు చూద్దాం. సైడ్ వేస్ డన్, అంతే, ఒకటే ట్రేడ్ ఇవాళ. సో ఇది అండి ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్టాక్స్ అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ ఎలా చేయాలి, పాసిబిలిటీస్. సో అలాగే మనం క్రూడ్ ఆయిల్ కూడా చూద్దాం. క్రూడ్ ఆయిల్ 3 మినిట్స్ టైం ఫ్రేము. ఇది చూస్తే లెవెల్స్ ఏం లేవు, గాల్లో ఓపెన్ అయింది. గ్రీన్ సైడ్వేస్ ప్రాపర్గా. అంటే ఇక్కడ కింద పడుతుందని ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేసి ఉంటే, ఇక్కడ పివట్ లైన్ పివట్ లైన్ ఆన్ చేస్తాను. సో ఎక్కడైనా సెల్ చేసి ఉంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్, ఈ ఒక జోన్ గీసేసుకొని ఈ లెవెల్ ఎక్కడ బ్రేక్ అయినాక ఇక్కడ సెల్ చేసి ఉంటే, సో ఈ ఇమీడియట్ పివట్ అనేది ఒక టార్గెట్. బట్ పివట్ తర్వాత ఇక్కడెక్కడైనా సమ్వేర్ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయిందో నాకు తెలీదు, అంటే ఒక లెవెల్ కూడా లేదు ఇప్పుడు ప్రాపర్గా. బట్ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఎక్కడైనా ఎంటర్ అయ్యి సెల్ చేసి ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. అండ్ సిమిలర్లీ గోల్డ్ రేట్ కూడా చూద్దాము. సో గోల్డ్ రేట్ వచ్చేసరికి రెడ్ గ్రీన్ ఈ జోన్ బ్రేక్ అయినాక మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఇక్కడ మనం బై చేయాలి, ఇక్కడ బై చేస్తుంటే మనకు పివట్ లైన్ వేసుకోవచ్చు మనం. సో ఇలా వన్స్ పివట్ లైన్ వేసుకున్నాక R1 అనేది ఒక టార్గెట్, R2 ఒక టార్గెట్, ఎగ్జాక్ట్ R2 హిట్ కలిపి సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో ఇది ట్రేడ్. దాని
దాని తర్వాత రివర్సల్ ట్రేడ్ కావాలన్నా ఈ ట్రేడ్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సెల్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయినాక, ఈ లెవెల్ బ్రేక్ అయినాక సెల్ చేస్తే ఈ గ్రీన్ అనేది టార్గెట్, బట్ ఇమీడియట్ టార్గెట్స్కి పివట్. నెక్స్ట్ S1 అనేది ఒక టార్గెట్, ఈ టార్గెట్ రీచ్ అయింది. నెక్స్ట్ చూడాలి ఇక్కడ కింద ఈ టచ్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ బిట్ కాయిన్ చూద్దాము. ఓకే, సో బిట్ కాయిన్ చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్ ఇవాళ మార్కెట్లో. ఇక్కడ బై చేయాలా సెల్ చేయాలా ఇనీషియల్గా ఓపెన్ అవ్వగానే తెలియదు మనకి. బట్ చాలామంది ఒకవేళ బై చేసినా ఇక్కడ నుంచి పైకి వెళ్ళి, ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి పైకి వెళ్ళి సమ్వేర్ మళ్ళీ కిందికి వచ్చింది, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళకుండా ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళకుండా ఇక్కడ రివర్స్ కింద హిట్ అయింది, ప్రాపర్ హిట్ కాలేదు, బట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయితే అయింది. ఇక్కడ బై చేస్తుంటే మనకి ఇమీడియట్ టార్గెట్ ఇది. సో ఇలా ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ స్టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, థ్యాంక్ యూ.